భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. మన ఋషులు ఎన్నో పరిశోధనలు చేసి మనలాంటి సామాన్య సాధకులకి అనేక ఆధ్యాత్మిక మార్గాలని సూచించారు. వాటిని యోగ మార్గాలు అంటారు. ఆ యోగ మార్గాల్ని ఎంచుకుని వాటి నుంచి మనకి నచ్చిన దాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చారు. ఆ మార్గాలు ఏమిటో కొంచెం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా యోగస్థితి అంటే ఏమిటి? యోగస్థితి అంటే పరమాత్మలో లేదా విశ్వశక్తిలో లీనమైపోయే స్థితి. ఆధ్యాత్మిక సాధకులు తపస్సుతో ఆ స్థితికి చేరతారు. మనలాంటి సామాన్య సాధకుల విషయంలో ఋషులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తారు. మనలాంటి వారికి యోగస్థితి అంటే పరమాత్మ ధ్యానంలో ఉండగల ఒక నిశ్చల స్థితి. ఆ స్థితిలో మనకి వేరే ఆలోచనలు ఉండవు, కేవలం నిశ్చల స్థితి మాత్రమే. ఆ స్థితిని వస్తు ప్రపంచంలో ఉండే గృహస్థులు అనేక విధాలుగా సాధించవచ్చు అని నిరూపించారు మహాత్ములు. అవేంటో చూద్దాం. మొదటిది కర్మయోగం. చేసే పని మీద మాత్రమే ధ్యాస ఉంటుంది, మరే విషయాలు ఆలోచనలు ఉండని స్థితి. ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్థితికి చేరగల ఒక సులభ పద్ధతిని ఆయన భగవద్గీతలో చెప్పారు. మనం గుర్తు తెచ్చుకుంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకంలో ఆయన చాలా వివరంగా చెప్తారు. కర్తవ్య నిర్వహణలో మాత్రమే నీకు అధికారం ఉంది, కానీ ఫలితాల మీద కాదు. కర్మ ఫలితాలకి నువ్వు కారణం కాదు. ఫలితాల మీద ఎటువంటి ఆసక్తి చూపకుండా కేవలం కర్తవ్య బుద్ధితో కర్మలు చెయ్యి అని అంటారు ఆయన. పరమాత్మ చెప్పిన ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుని నిజాయితీగా ఆచరించగలవారు చేరే స్థితి ఖచ్చితంగా యోగస్థితి. అందుకే దీన్ని కర్మయోగం అన్నారు. ధ్యానయోగం. ధ్యాన స్థితికి చేరి దాని ద్వారా పరమాత్మలో సంయోగం చెందటం ధ్యానయోగం. ధ్యానం అంటే అంతఃకరణాలని అంటే బుద్ధి, చిత్తం, అహంకారం, మనస్సులని నిలకడగా ఒక్కదాని మీద లగ్నం చేయటం. మనస్సు నిలకడ కాగానే మనం యోగస్థితికి చేరతాము. పతంజలి మహర్షి గారు యోగశాస్త్రాన్ని ప్రారంభించుతూ యోగా చిత్తవృత్తి నిరోధ అంటారు. మనస్సుని నిలకడగా ఉంచటానికి ఆయన అష్టాంగ యోగ శాస్త్రాన్ని రచించారు. ఆ మహర్షి చెప్పిన 8 అంగాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. వీటిని సాధన చేసి సాధించగలిగితే మనం ధ్యానంలో నిశ్చల స్థితిని పొంది దాని ద్వారా యోగస్థితిని పొందగలుగుతాము. ఇది కొంచెం శ్రమతో కూడుకున్న సాధనా పద్ధతి. అష్టాంగ యోగ మార్గం ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది అంటారు. ఇది తప్పనిసరిగా గురువుల పర్యవేక్షణలోనే సాధన చేయాలి అనే సూచన ఇస్తారు పండితులు. తర్వాతది భక్తి యోగం. సామాన్య గృహస్థులకి అత్యంత అనుకూలమైన మార్గం భక్తి మార్గం. భగవంతుని పట్ల అనన్య భక్తి కలిగి ఉండటం ద్వారా భక్తుడు పరమాత్మతో సంయోగం పొందవచ్చు అని మనకి తెలిసిన అనేక మంది భక్తులు నిరూపించారు. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటో అత్యంత అద్భుతంగా వివరించారు మహాభక్తుడైన నారద మహర్షి గారు నారద భక్తి సూత్రాల్లో. సా త్వస్మిన్ పరమ ప్రేమ రూప. భగవంతుని పట్ల ఉండే పరమ ప్రేమ స్వరూపాన్ని భక్తి అంటారు. అంటే భగవాను పట్ల ఉండే ప్రేమనే, అనన్య ప్రేమనే భక్తి అని మనం నిర్వచనం ఇవ్వవచ్చు. అది ఎంత లోతైందంటే అందులో ఉన్నవారు ఆ ప్రేమ నుంచి బయటికి రాలేరు. అది ఎంత గాఢమైనదంటే భక్తునికి ఆ భగవంతుడు తప్ప మరెవరు మరి కనిపించరు, మరి ఏది వినిపించదు. ఆ ప్రేమలో భక్తుడు తన ఉనికిని, తన స్థితిని పూర్తిగా కోల్పోతాడు. తనకంటూ వేరే ఆలోచన ఉండదు. అంతరంగం మొత్తం పరమాత్మ మాత్రమే నిండి ఉంటాడు. ఆ స్థితి నుంచి క్రమంగా పరమాత్మలో తాను ఒకటిగా కలిసిపోతాడు. పరమాత్మలో సంయోగం పొందుతాడు. ఇదే భక్తి యోగం అంటే. తర్వాతది జ్ఞానయోగం. జ్ఞానం విజ్ఞానంగా పరిణితి పొందినప్పుడు సాధకుడు పరమాత్మతో సంయోగం అవుతాడు. ఇక్కడ జ్ఞానం అంటే గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకున్న విషయాలు, సమాచారం. గురువుల ద్వారా వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకోవటం, తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవంతో అర్థం చేసుకుని ఇది అంటే ఇలా ఉంటుందని తెలుసుకోవటమే విజ్ఞానం. ఇది చాలా కష్టమైన సాధనా పద్ధతి. చదువులో పడినప్పుడు అంతఃకరణాలు చాలా బలంగా, చైతన్యవంతంగా ఉంటాయి. అహంకారం, మనసు, బుద్ధిని అదుపులో ఉంచటానికి వాళ్ళకి చాలా పరిణితి అవసరం. అటువంటి బలమైన అంతరంగంలో పరమాత్మని దర్శించటానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు, ఈ మార్గం అందరికీ అందుబాటులో ఉండదు. కానీ ఈ మార్గంలో పరమాత్మతో సంయోగం పొంది జ్ఞాన యోగాన్ని సాధించిన మహర్షులు అనేక మంది మనకి ఉన్నారు. తర్వాతది సిద్ధయోగం. ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేస్తూ, అది తపస్సు కానీ, అష్టాంగ యోగ సాధన కానీ
చేసేటప్పుడు కలిగే సిద్ధులని సోపానాలుగా చేసుకుని మరింత సాధన చేస్తూ చివరికి పరమాత్మతో సంయోగం పొందగలగటం సిద్ధయోగం. ఇది ఆధ్యాత్మిక సాధకులలో, ముఖ్యంగా ఆత్మసాక్షాత్కారానికి సాధన చేసేవారిలో సాధారణం. ఇందులో ఉండే చాలా పెద్ద ప్రమాదం ఏమిటంటే, ఏదో ఒక సిద్ధి కలగగానే నేను ఏదో అయిపోయాను అని ఆ సిద్ధి ఆకర్షణలో పడి సాధనని వదిలేస్తారు సాధకులు. అందుకే దీనిని మోసపూరిత మార్గం అంటారు పండితులు. ఆధ్యాత్మిక పరిణితి చాలా అవసరం ఈ మార్గంలో వెళ్ళేవారికి. ఎందుకంటే ఒకసారి జారటం మొదలయ్యాక ఇక దిగజారుడే ఉంటుంది, కానీ ముందుకి వెళ్ళటానికి కానీ పైకి వెళ్ళటానికి కానీ అవకాశం ఉండదు. తిరిగి మరలా ఆ స్థితికి చేరాలంటే కొన్ని జన్మల సాధన అవసరం అవుతుంది. ఈ సిద్ధుల విషయంలో పతంజలి మహర్షి గారు అద్భుతమైన వివరణ ఇచ్చారండి యోగశాస్త్రంలో. సిద్ధులు అనేవి మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఆధ్యాత్మిక మెట్లు. వాటిని ఎక్కటానికే వాడుకోవాలి, కానీ జారటానికి కాదు అంటారు ఋషులు. సిద్ధులని మెట్లులా వాడుకొని త్వరగా పరమాత్మలో సంయోగం పొందవచ్చు. అదే సిద్ధయోగం. తరువాతి సమత్వయోగం. ఇది గృహస్థులకు చాలా ఉపయోగపడే మార్గం అండి. ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళగలిగినప్పుడు అంతరంగం స్వచ్ఛంగా అయ్యి పరమాత్మతో సంయోగాన్ని పొందటమే సమత్వయోగం. ఏ సాధకుడైతే ప్రతి జీవి పట్ల సమభావాన్ని వ్యక్తపరచటమే సాధనగా ఎంచుకుని ఆ మార్గంలో వెళ్ళగలుగుతాడో అతను క్రమంగా ద్వంద్వాలకు అతీతుడవుతాడు. చలి, వేడి, కష్టం, సుఖం ఇలాంటి వాటికి అతీతంగా వెళ్ళగలుగుతాడు. అప్పుడు అతనికి అంతరంగం కల్మషరహితం అవుతుంది. అతను ఒక మహాత్ముడవుతాడు. అటువంటి వ్యక్తి క్రమంగా ప్రపంచాన్ని ఆవరించి ఉన్న సంసారపు మాయ అనే పొరని ఛేదించగలుగుతాడు. అప్పుడు ఆ సాధకుడికి సర్వం పరమాత్మ స్వరూపంగానే కనిపిస్తుంది. అతనికి విశ్వరూప దర్శనం అవుతుంది. అప్పుడు అతను పరమాత్మతో సంయోగం పొందుతాడు. అదే సమత్వ యోగ స్థితి. ఈ మార్గాల్లో మనకి సరిపోయే మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ స్వేచ్ఛను ఋషులు మనకిచ్చారు. ఇంత స్వేచ్ఛను మనం ప్రపంచంలో ఎక్కడ చూడలేం. కేవలం సనాతన ధర్మంలోనే ఇది సాధ్యం.